సంక్రాంతి సంబరాల్లో మేజర్ పార్ట్ సినిమా. అందుకే ఎక్కడెక్కడి సినిమాలు వెతుక్కుంటూ సంక్రాంతికి థియేటర్లకు వస్తాయి. సంవత్సరం అంతా కనపడిన హీరోలు, ఏ పండుగని పెద్దగా పట్టించుకోని హీరోలు సంక్రాంతికి పోటీ పడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి పోటీలో గెలిచిన హీరోలెవరు? ఈ 2020 తరువాత సంక్రాంతి సీజన్ కి అసలు సిసలు విన్నర్ ఎవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సంవత్సరమంతా పండుగలున్నా, సంవత్సరం మొత్తం రిలీజ్లున్నా, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఆడియన్స్లో ఎక్కడలేని క్రేజ్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా ఈ సంవత్సరం కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని యావరేజ్ టాక్తో కంటిన్యూ అవుతున్నాయి. అందరూ సంక్రాంతి హీరో రాజాసాబ్ అవుతాడేమో అనుకుంటే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మన శంకర వరప్రసాదే ఈ 2026 సంవత్సరం సంక్రాంతి హీరోగా సెటిల్ అయిపోయారు. పోయిన సోమవారం థియేటర్లలోకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ ఫస్ట్ నుంచి యునానిమస్ హిట్ టాక్తో ఈ వీకెండ్ 250 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజానికి ఈ సంవత్సరం థియేటర్లలో సంక్రాంతి సందడిని స్టార్ట్ చేసింది 2026లో రాజాసాబే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్ ఎంటర్టైనర్ హై ఎక్స్పెక్టేషన్స్తో బరిలోకి దిగింది. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వింటేజ్ కామెడీతో పాటు రొమాన్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో వచ్చిన రాజాసాబ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయినా 250 కోట్ల మార్కుని రీచ్ అయి యావరేజ్గా నిలిచింది. ఈ సంవత్సరం ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలున్నా కూడా చిన్న హీరోలు కూడా అసలు వెనక్కి తగ్గకుండా సంక్రాంతి సంబరాల్ని పీక్స్కి చేర్చారు. వీటిలో ఈ నెల 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. అయితే వరుస ఫ్లాప్ల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకోకపోయినా యావరేజ్ సక్సెస్తో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఈ నెల 14న అనగనగా ఒక రాజు ప్రీమియర్స్తో 14 సాయంత్రమే థియేటర్లలోకొచ్చిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా దాదాపు 70 కోట్ల కలెక్షన్లతో మంచి టాక్తోనే థియేటర్లలో రన్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలు సోలోగా వస్తే సూపర్ హిట్ అయ్యేవి. కానీ మన శంకర వరప్రసాద్ లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ముందు తేలిపోవడంతో ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలన్నీ యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకున్నాయి. ఎంతమంది పోటీకి ఉన్నా సరే పట్టుబట్టి మరి సంక్రాంతి సీజన్కే సినిమాలు రిలీజ్ చేస్తారు. అసలు సంక్రాంతికి జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ దాటేస్తాయి సినిమాలు. అలాంటిది సూపర్ హిట్ టాక్ వచ్చిందా ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులే. అందుకే పనిగట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తారు హీరోలు. మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి కొంతమంది సెంటిమెంట్ కోసం రిలీజ్ చేస్తే కొంతమంది మాత్రం కమర్షియల్ సక్సెస్ కోసం కంపల్సరీ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. అలా లాస్ట్ ఇయర్ 2025లో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో అంతకు మించిన అంచనాలతో థియేటర్లలోకొచ్చిన గేమ్ చేంజర్ 130 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి రామ్ చరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. మరోవైపు బాలయ్య సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన డాకు మహారాజ్ 125 కోట్ల కలెక్షన్లతో మంచి సక్సెస్ సాధించి బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ని నిలబెట్టింది. అలా 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల రిలీజ్ తర్వాత వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ పెద్ద సినిమాల్ని దాటుకుని బిగ్గెస్ట్ హిట్ అయింది. సంక్రాంతికొస్తున్నాం సినిమా 300 కోట్ల మార్క్ని రీచ్ అయింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్కి ముందు నుంచే మంచి క్రేజ్ ఉంది. దానికి తగినట్టే ఎంగేజింగ్ స్టోరీ, హిలేరియస్ కామెడీ యాడ్ చేసి అనిల్ స్టైల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికొస్తున్నాం సినిమానే. 2024 సంవత్సరం కూడా సంక్రాంతి పోటీకి థియేటర్లలో పెద్ద ఫైటే జరిగింది. థియేటర్ల కోసం, రిలీజ్ డేట్స్ కోసం కొంతమంది కాంప్రమైజ్ అయితే కొంతమంది మాత్రం తగ్గేదేలే అంటూ కాన్ఫిడెంట్గా బరిలోకి దిగారు. అలా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా గ్రాండ్గా థియేటర్లోకి వచ్చింది.
150 కోట్ల బడ్జెట్తో భారీగా రిలీజ్ అయిన గుంటూరు కారం ఫస్ట్ డేనే 94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. గుంటూరు కారంతో పాటు 2024 జనవరి 12నే రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంక్రాంతికి సాలిడ్ హిట్ అయింది. చిన్న సినిమా కాబట్టి పెద్ద హీరోలతో పోటీ పడదులే అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేసి 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డేనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గట్టి పోటీ ఇచ్చింది. గ్రాఫిక్స్, మేకింగ్ తో పాటు మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ అయి 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సంక్రాంతి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కానీ సైంధవ్ మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన సైంధవ్ 75 కోట్లతో తెరకెక్కి మిగతా సినిమాల్ని లైట్ తీసుకుని అంతే కాన్ఫిడెంట్గా బరిలోకి దిగింది. అయితే సైంధవ్ అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసి స్పెషల్లీ సంక్రాంతికి హిట్ కొట్టిన నాగార్జున అదే రూట్లో నా సామిరంగా మూవీని రిలీజ్ చేశారు. నాగార్జున సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవడంతో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా అదే రేంజ్లో సూపర్ హిట్ అయింది. అసలు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. థియేటర్లు తక్కువయ్యాయని అటు స్టార్లు, మేకర్స్ అనుకోవడమే కానీ ఆడియన్స్కి మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడటమే పని. అందులోనూ మాస్ సినిమాలకు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే వేరు. సంక్రాంతి పోటీ ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం అదే పోటీతో, అదే డబుల్ ఎంటర్టైన్మెంట్తో వస్తోంది. సంవత్సరం ఏదైనా సంక్రాంతికి మాత్రం పోటీ ఉండాల్సిందే. అలా 2022లో సంక్రాంతికి జనవరి 14న బంగార్రాజు థియేటర్లలోకి రావడం, తండ్రి కొడుకుల యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోవడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అంతకుముందు నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికే రిలీజ్ అయి సూపర్ హిట్ కావడం, సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ గా బంగార్రాజు రిలీజ్ అయి అదే సక్సెస్ ని రిపీట్ చేసి 2022 సంక్రాంతికి పెద్ద హిట్ అకౌంట్లో వేసుకుంది. 2022లో బంగార్రాజు హిట్ అయినా అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్న సినిమాలు కూడా ట్రై చేశాయి. అయితే బంగార్రాజు బ్లాక్ బస్టర్ ముందు అవేం పెద్దగా వర్కౌట్ కాలేకపోయాయి. వీటిలో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ తో పాటు అప్పట్లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన సూపర్ మచ్చి కూడా రిలీజ్ అయ్యాయి. యంగ్ హీరోలు, అందులోనూ యూత్ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన బంగార్రాజు ముందు నిలవలేకపోయారు. 2022లో సంక్రాంతి వార్ బంగార్రాజు ఎంట్రీతో వన్ సైడ్ అయిపోయింది. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకొచ్చినా, స్టార్ హీరో అల్లుడొచ్చినా అసలు వర్కౌట్ కాలేదు. వీళ్లతో పాటు సూపర్ స్టార్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ స్టార్ కిడ్స్ ఎవరికీ సక్సెస్ ఇవ్వలేదు 2022 సంక్రాంతి.